కాలర్ ఉండాలి. కాలర్ లేకపోతే బోడిగా కనిపిస్తాడు. ఇంకొక రకం చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే ఆడు ఒక రవిలా కనిపిస్తాడు. సంస్కారం లేని వాడిలా కనిపిస్తాడు. ఒకసారి గమనించండి, నేను ఎవరు నిందించడం లేదు. మనం వచ్చేది సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. నీకు ఉన్న బట్టలే చక్కగా ఉతుక్కో, చక్కగా ఇస్త్రీ చేసుకో. నీకున్న బట్టలే చక్కగా నువ్వు రా. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అలా వెళ్తూ ఉన్నావా? ఎప్పుడు వేసుకోవాలంటే టీ షర్ట్లు అంటే నువ్వు ఒక్కడమే వెళ్ళిపోతూ ఉన్నావు చూసావా కాలేజ్కి, అప్పుడు వేసుకో. అసభ్యకరంగా నువ్వు తయారవకూడదు. హల్లెలూయా. ఎక్కడ ఏ విధముగా ఉండాలో మనిషి ముఖ్యంగా నేర్చుకోవాలి. ఎవరితో ఏ విధముగా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఇవాళ దేవుని సన్నిధి దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఏ విధముగా ఉండాలో నేర్చుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకో. నీ కాలర్ ఉన్నది వేసుకొని వెళ్ళండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ కాలర్ ఇంకా పైకి ఎత్తుతాడు. హల్లెలూయా.